పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ రాజ్యాంగ నిబంధనలు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. రాజ్యాంగ నిబంధనలు. సో ఇక్కడ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ రాజ్యాంగ నిబంధనలను గురించి మాట్లాడాల్సి వస్తే ఇక్కడ మనం మాట్లాడాల్సినటువంటి అంశం ఏంది అని అంటే, సో ఈ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి రాజ్యాంగ నిబంధనల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడైనా కనబడుతున్నాయా గుర్తించండి అని క్వశ్చన్ అడుగుతాడు. ఆ వెంటనే మీరు చెప్పాల్సినటువంటి ఆర్టికల్ ఏంటి అని అంటే 40 గురించి చెప్పాలి. ఆర్టికల్ 40 ఏం చెప్తా ఉంది అని అంటే, డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీలో భాగంగా పంచాయతీల అంశాన్ని ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావిస్తాం. ఏమని ప్రస్తావిస్తుంది అని అంటే, గ్రామ పంచాయతీలను నిర్వహించడం, వాటికి అవసరమైనటువంటి అధికారాలను అందించాలి అని చెప్తా ఉంది. ఓకేనా? ఇక్కడ రాజ్యాంగపరమైనటువంటి నిబంధనల గురించి మాట్లాడితే మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీస్ కి సంబంధించి డిపిఎస్పిలో ఇక్కడ ఆర్టికల్ ఎంత అని అంటున్నాం, ఆర్టికల్ 40 అని అంటున్నాం. ఇగో ఈ ఆర్టికల్ 40 ప్రకారం ఇక్కడ ఏం చెప్తా ఉంది అని అంటే, పంచాయతీలకి సంబంధించినటువంటి వాటిని నిర్వహించి అధికారాలను అందించాలి అని చెప్తా ఉంది. ఏమని చెప్తా ఉంది? పంచాయతీల నిర్వహణ జరగాలి, పంచాయతీల నిర్వహణ అనేది జరగాలి, అలాగే వీటికి సంబంధించి అధికారాలు అందించాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అధికారాలు అందించాలి అని చెప్పేసి చెప్తా ఉంది. రైట్? సో ఇలా ఈ ఆర్టికల్ 40 చెప్తున్నటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే నీకు ఫస్ట్ గుర్తుకు రావాల్సింది ఆర్టికల్ 40. ఆర్టికల్ 40 ఏం చెప్తా ఉంది? పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించినటువంటి దానికి ఇక్కడ వాటి నిర్వహణను, వాటికి సంబంధించిన అధికారాలను అందించాలి అని చెప్తున్నదే ఆర్టికల్ 40 అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఆర్టికల్ 40 దేనిని గురించి మాట్లాడుతుంది అని అంటే, పంచాయతీరాజ్ కి సంబంధించినటువంటి నిర్వహణ అధికారాలను గురించి రాజ్యాంగంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో భాగంగా చెప్పినటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. అయితే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించి ఇక్కడ ఎప్పుడు మరి దీన్ని చట్టంగా చేసిరు, దీనికి సంబంధించిన అంశం ఏది అని అడుగుతారు. రాజ్యాంగం పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతూ ఉన్నా నేను, కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాజ్యాంగ నిబంధనల్ని మాట్లాడుతూ ఉన్నా. దీన్ని ఐడెంటిఫై చేయండి. సో ఇలాంటి అంశం వస్తే మనం ఇక్కడ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించి చెప్పాల్సింది ఏంటి అని అంటే, ఆర్టికల్ 40 తర్వాత పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించిన బిల్ గురించి మాట్లాడాల్సి వస్తే మనకి ఇక్కడ 1992లో ఏది అని అంటే 73వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది తీసుకురావడం జరిగింది. ఎప్పుడు అన్నట్టు 1992లో ఏది అని అంటే 73వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది తీసుకొచ్చారు. ఈ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొచ్చి ఏం చేసినారు అని అంటే, వివరణాత్మకంగా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించినటువంటి నిబంధనలను అందించడం జరిగింది. ఏమందించినారు అని అంటున్నాం? వివరణాత్మకమైన పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించిన నిబంధనలను అందించడం జరిగింది. ఇక్కడ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారా, రాజ్యాంగ నిబంధనలు పిఆర్ఐకి సంబంధించి గుర్తించండి అని అంటే, ఆర్టికల్ 40 పంచాయతీల నిర్వహణ అధికారాలను గురించి డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీలో చెప్తా ఉంది. అలాగే 1992 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించిన వివరణాత్మకమైనటువంటి నిబంధనల గురించి ఇందులో చెప్పడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటది.
ఇలా గుర్తిస్తే దీనికి సంబంధించి సరైనటువంటి ఆన్సర్ గా చెప్పబడుతుంది. ఇక మన రాజ్యాంగంలో ఆర్టికల్స్ తో పాటు మనకి భాగాలు ఉన్నాయి, వాటిని పార్ట్స్ అని అంటారు. వీటితో పాటు షెడ్యూల్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్ అడగవచ్చు. అంటే మనం పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించి ఎన్నవ భాగంలో ఈ అంశాలను పొందుపరిచారు అని చెప్పేసి అడుగుతారు. సో ఎన్నవ భాగంలో వీటిని జోడించారు అని చెప్పేసి అడుగుతారు. మనం మాట్లాడుతున్నటువంటి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని రాజ్యాంగ పరంగా రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నిబంధనలను జోడించారు అని తెలుసుకున్నాం 1992లో. అయితే ఇప్పుడు విషయం ఏంది అని అంటే ఇవి ఏ పార్ట్ లో భాగము అని అడుగుతారు. అలా అడిగితే మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే ఇగో భారత రాజ్యాంగంలో పార్ట్ 9లో ఈ పిఆర్ఐలకి సంబంధించి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూట్స్ కి సంబంధించిన అంశాలను చేర్చడం జరిగింది. అంశాలు అనేవి మనకి ఏ పేరుతో అనంటే ది పంచాయత్ అనేటువంటి పేరుతో ఇవి ఏ భాగంలో ఉంటవి రాజ్యాంగంలో అని అడుగుతారు. అప్పుడు మీరు పార్ట్ కి సంబంధించి 9 అని అంటున్నాం. ఇందులో పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించి ది పంచాయతీ పేరుతో వీటిని ప్రస్తావించడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ది పంచాయతీలు పేరుతో వీటిని ప్రస్తావించడం జరిగింది. ఎక్కడ అని అంటే రాజ్యాంగంలోని 9వ భాగంలో ఇది ది పంచాయతీల పేరుతో ప్రస్తావించినటువంటి అంశం గురించి చెప్పాలి. ఫస్ట్ ఏ ఆర్టికల్ చెప్పింది? 40వ ఆర్టికల్ చెప్పింది. 40వ ఆర్టికల్ పంచాయతీలను నిర్వహించాలి, అధికారాలు ఇవ్వాలి అనేటువంటి అంశాన్ని బేస్ చేసుకొని ఏం చేసిరు? 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంచాయతీలకి సంబంధించి 1992లో రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి నిబంధనల్ని పొందుపరిచారు. ఆ నిబంధనలకి అనుగుణంగా ఇక్కడ పార్ట్ 9లో పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించి ది పంచాయతీలు అనేటువంటి అంశాన్ని ఇందులో ప్రస్తావించారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. మరి ఇందులో ప్రస్తావించిన ది పంచాయతీల ద్వారా ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు అంశాలను ఇందులో పొందుపరచడం జరిగింది అని అడుగుతారు. అలా అడిగితే మనం ఆర్టికల్ 243 నుంచి 243O వరకు ఇందులో ప్రస్తావించారు అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటది. సో ఇప్పుడు పంచాయతీలకి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి భారత రాజ్యాంగంలో అని అంటే ఆర్టికల్ 243 నుంచి ఆర్టికల్ 243O వరకు కూడా ఇందులో ప్రస్తావించారు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటది. ఇలా గుర్తిస్తేనే దీనికి సంబంధించి ఇది సరైనటువంటి ఆన్సర్ గా పరిగణించబడుతుంది. ఓకేనా? సో ఇట్లా ఈ పంచాయతీలకి సంబంధించినటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ ఆర్టికల్స్ కి సంబంధించి 243 నుంచి 243O వరకు ప్రస్తావించినటువంటి అంశాన్ని కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది. షెడ్యూల్ అంశం వస్తే దేని గురించి వస్తే అని అంటున్నాం? షెడ్యూల్ అంశం అనేది వస్తే షెడ్యూల్ రాజ్యాంగంలో ఏ షెడ్యూల్లో ఉన్నది అని అంటే ఇది 11వ షెడ్యూల్లో ఉన్నది అనేటువంటి అంశాన్ని గుర్తించండి. 11వ షెడ్యూల్లో రాజ్యాంగానికి సంబంధించి 11వ షెడ్యూల్లో ఈ 1992 నాటి 73వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించినటువంటి అంశాలని 11వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. 7 కాదు 9 కాదు, సరి చేసుకోండి. ఓకే, సో 11వ షెడ్యూల్లో ఈ అంశాలు అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మీకు సింపుల్ గా చెప్తా ఉన్నా, ఇగో పార్ట్ ఏంటి అని అంటే ఇక్కడ రోమన్ లెటర్స్ లో రాస్తాం. ఇగో 9 ఎక్స్ కు 1 ఇటు పెట్టినాం. ఇక షెడ్యూల్ ఏంటి అని అంటే ఇగో ఎక్స్ కి 1 అడ్డు పెట్టినాం, ఐ అడ్డు పెట్టినాం, రోమన్ లెటర్స్. సో ఇది రివర్స్ చేస్తే షెడ్యూల్ అవుతుంది, ఇటు రివర్స్ చేస్తే పార్ట్ అవుతుంది. సో ఇలా పంచాయతీలకి సంబంధించినటువంటి అంశాన్ని 11వ షెడ్యూల్లో పొందుపరచడం జరిగింది. ఈ 11వ షెడ్యూల్లో పొందుపరిచినటువంటి ఈ అంశాలు ఏం చెప్తా ఉన్నాయనంటే పంచాయతీలకి సంబంధించినటువంటి అధికారాలను అలాగే బాధ్యతలను గురించి ఇది వివరించడం జరుగుతూ ఉంది. 11వ షెడ్యూల్లో ఏ అంశాలు ఉంటాయి సార్ మరి అని అంటే అధికారాలు ఏముంటాయి పంచాయతీలకి, అలాగే బాధ్యతలు ఏముంటవి అనేటువంటి అంశాన్ని
ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. బాధ్యతలు ఏముంటాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రస్తావిస్తా ఉన్నారు అనేటువంటిది ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. సో ఇలా ఈ రాజ్యాంగపరమైనటువంటి అంశం గురించి వస్తే మనం వీటిని అన్నింటినీ కూడా క్లియర్ గా గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని రాజ్యాంగం పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే ఇక్కడ షెడ్యూల్ మీదనైనా క్వశ్చన్ అడగొచ్చు, పార్ట్స్ మీదనైనా క్వశ్చన్ అడగొచ్చు. దెన్ లేదు అని అంటే ఇక్కడ వచ్చినటువంటి 73వ రాజ్యాంగ సవరణకి సంబంధించినటువంటి 1992లో జరిగినటువంటి ఈ అంశం గురించి అయినా అడగొచ్చు, లేదా ఆర్టికల్ 40 గురించి అయినా అడగొచ్చు. దాని లేకుండా సింపుల్ గా క్వశ్చన్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ రాజ్యాంగ నిబంధనలను గుర్తించండి అని అంటే 4 అంశాలు 4 స్టేట్మెంట్లుగా కనబడతాయి. ఆ 4 స్టేట్మెంట్లను కూడా మీరు ఆన్సర్ చేయాలి. సో ఇలా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి మనకి రాజ్యాంగ నిబంధనలు కలిగి ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించిన రాజ్యాంగ నిబంధనలు.